ఒక చిన్న శిశువు, చుట్టూ భయం, చంపేయాలని రాజాజ్ఞ ఉన్న కాలం. కానీ ఆ శిశువుపై దేవుని ప్రణాళిక ముందే సిద్ధంగా ఉంది. ఆ రోజుల్లో ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా జీవించేవారు. ఫరో రాజు వారిని హింసించి పని చేయించేవాడు. వారితో ఇటుకలు తయారు చేయడం, పొలాల్లో పని చేయడం, ఆ రాజుకు సేవ చేయడం, ఇదే వారి జీవితం. ఆ ఫరో రాజు వారిని ఎంత శ్రమ పెట్టినా ఆ ఇజ్రాయేలీల జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇది చూసి ఐగుప్తు రాజైన ఫరో భయపడ్డాడు. ఇలా పెరిగితే ఒకరోజు వీరు మనకు శత్రువులవుతారు అని అనుకున్నాడు రాజు. అందుకే వారిపై మరింత భారాన్ని పెట్టాడు. కానీ వారు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. చివరికి రాజైన ఫరో ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీ మగ శిశువులందరినీ నైలు నదిలో వెయ్యాలి, ఆడ శిశువులను బ్రతికించండి అని చెప్పాడు. ఆ ఆజ్ఞ విన్న ప్రతి తల్లి గుండె వణికిపోయింది. ప్రతి ఇంట్లో భయం నిండిపోయింది. అలాంటి కష్టమైన సమయంలో ఒక లేవీ కుటుంబంలో ఒక మగ శిశువు జన్మించాడు. ఆ శిశువును చూసిన తల్లి యొకెబెదు, ఈ బిడ్డ అందంగా ఉన్నాడు అని గమనించింది. ఆమెకి దేవునిపై నమ్మకం ఉంది. 3 నెలలు తన కుమారుని ఆ రాజుకి తెలియకుండా దాచింది. కానీ పిల్లాడి ఏడుపు పెరిగింది. ఇక దాచడం సాధ్యం కాలేదు. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఒక చిన్న బుట్టను తయారు చేసింది. దానిని నీరు లోపలికి రాకుండా కీలు పూసింది. తన బిడ్డను అందులో పెట్టి నైలు నదిలో వదిలింది. ఆమెకు తన కుమారుడు కోసం భయం ఉంది, కానీ దేవునిపై విశ్వాసం కూడా ఉంది. అది ప్రమాదం కాదు, అది దేవుని ప్రణాళిక. ఆ శిశువును దూరంగా చూసేందుకు ఆ శిశువు యొక్క అక్క మిరియాము నది ఒడ్డున నిలబడి ఉంది. అదే సమయంలో ఫరో కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చింది. ఆమెకు ఆ బుట్ట కనిపించింది. బుట్ట తెరిచి చూడగానే ఒక చిన్న శిశువు ఏడుస్తూ కనిపించాడు. ఆమె హృదయం కరుణతో నిండిపోయింది. ఇది హెబ్రీ శిశువు అని ఆమెకు తెలుసు, కానీ ఆమె అతన్ని చంపలేదు. ఆ శిశువును చూసి ఆ మగబిడ్డకు మోషే అని పేరు పెట్టింది. మోషే అనగా నీళ్లలో నుండి తీసినవాడు అని అర్థం వస్తుంది. అక్కడే దేవుడు మరో అద్భుతం చేశాడు. ఆ శిశువు అక్క అయిన మిరియాము వచ్చి ఫరో కుమార్తెతో, ఈ బిడ్డకు పాలిచ్చే హెబ్రీ స్త్రీని పిలవనా అని అడిగింది. ఫరో కుమార్తె అందుకు ఒప్పుకుంది. అలా మోషే తన సొంత తల్లి చేతనే పాలిచ్చి పెంచబడ్డాడు. కానీ అతను రాజభవనంలో పెరిగాడు. కాలం గడిచింది. మోషే రాజకుమారుడిగా పెరిగాడు. గొప్ప విద్య నేర్చుకున్నాడు. యుద్ధ విద్య, జ్ఞానం అన్నీ నేర్చుకున్నాడు. అయినా అతను తన ప్రజలను మర్చిపోలేదు. ఒకరోజు తన ప్రజలు కష్టపడుతున్న చోటుకు వెళ్ళాడు. ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని బలంగా కొడుతుండడం చూశాడు. మోషే చుట్టూ చూశాడు. ఎవరూ లేరని భావించి ఆ ఐగుప్తీయుని చంపాడు. కానీ ఈ విషయం దాచబడలేదు. మరుసటి రోజు 2 హెబ్రీయులు గొడవ పడుతుంటే మోషే వారిని ఆపాలని ప్రయత్నించాడు. అప్పుడు వారు, నిన్న ఆ ఐగుప్తీయుని చంపినట్లే మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అని అన్నారు. అప్పుడు మోషే భయపడ్డాడు. ఇది బయటపడింది అని గ్రహించాడు. ఫరో కూడా ఇది విన్నాడు. మోషేను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు మోషే రాజభవనాన్ని వదిలి ఐగుప్తుని విడిచిపెట్టి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ అతడు ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఇద్దరు కుమార్తెలు గొర్రెలకు నీళ్లు పోస్తుండగా కొంతమంది వారిని ఇబ్బంది పెట్టారు. అది చూసి మోషే వారిని కాపాడాడు. దానితో యిత్రో ఇంటికి మోషే ఆహ్వానించబడ్డాడు. అక్కడే యిత్రో కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. మోషే గొర్రెల కాపరిగా జీవించడం ప్రారంభించాడు.
రాజభవనంలో పెరిగిన మనిషి ఇప్పుడు అరణ్యంలో జీవిస్తున్నాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి, 40 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. అరణ్యం నిశ్శబ్దం, ఎవరూ గుర్తించని జీవితం. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు మోషేను అరణ్యంలోనే సిద్ధం చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా అరణ్యకాలం రావచ్చు. నీవు వెనకబడినట్టుగా అనిపించవచ్చు, కానీ గుర్తించుకో, దేవుని నిన్ను విడిచిపెట్టలేదు. ఆ కాలం కూడా దేవుడి ప్రణాళికలో భాగమే. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. మోషేకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు.